أشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين شهر رمضان الذي أنزل فيه القرآن هدى للناس وبينات من الهدى والفرقان فمن شهد منكم الشهر فليصم ومن كان مريضا وعلى سفر فعدة من أيام أخر يريد الله بكم اليسر ولا يريد بكم العسر ولا تكملوا العدة ولتكبروا الله على ما هداكم ولعلكم تشكرون మానవులకు హితోపదేశంగా స్పష్టమైన నిరూపణములతో ఖుర్ఆన్ రమజాన్ మాసమును గురించి అవతరింపబడినది. అనారోగ్యముగా నున్నను ప్రయాణమునందున్నను ఈ మాసమునందు ఉపవాస నియమమును పాటించని వారు మరెప్పుడైనను పాటించి నియమిత ఉపవాస నిష్టను నిర్వర్తించవలసి యుండును. మీకు ఈ సౌకర్యమును కలిగించుట అల్లాహ్ ఉద్దేశ్యము, మీకు కష్టము కలిగించుట కాదు. ఈ సౌకర్యమును వినియోగించుకొని ఉపవాస నియమమును నిర్వర్తించి అల్లాహ్ మహిమను కొనియాడుము, అతనికి కృతజ్ఞుడవై యుండుము. ఈ సూక్తిలో అల్లాహ్తాలా రమజాన్ నెల ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ ఇట్లు తెలిపెను. ఈ నెలలో పవిత్ర ఖుర్ఆన్ అవతరింపబడినది. అది మానవులకు గొప్ప మార్గదర్శనంగా ఉంది. అల్లాహ్తాలా ఈ పుస్తకములో అన్ని విషయములను వివరించి ఉన్నాడు. అన్ని మార్గదర్శకాలను ప్రస్తావించి మానవునికి అల్లాహ్తాలా వైపు ఎలా వెళ్ళవలసి ఉండెనో ఆయా మార్గములన్నిటినీ చూపించాడు. శైతాన్ మార్గముల నుండి తప్పుకొనుటకు జాగ్రత్తలు కూడా సూచించెను. ప్రస్తుత కాలములో భవిష్యత్తులో ఎదురయ్యే విషయముల గురించి కూడా మార్గదర్శనం చేసి వాటి ప్రమాదాల గురించి కూడా జాగ్రత్త వహించవలెనని చెప్పెను. అలాగే ఏ మార్గము నుండి దూరముండవలెనో సూచించెను. నాస్తికమును ఎలా ఎదురించవలెనో, అన్యారాధము నుండి ఎలా దూరముండవలెనో కూడా పద్ధతులను నేర్పించాడు. సారాంశమేమనగా ప్రస్తుత కాలములో, గత కాలములో లేదా భవిష్యత్తులో ఎదురయ్యే విషయములన్నిటినీ పవిత్ర ఖుర్ఆన్లో ప్రస్తావించి
అల్లాహ్ తాలాతో అనుబంధములో ముందడుగు వేయుటకు, అలాగే సన్మార్గముపై స్థిరంగా నిలుచుటకు అవసరమున్న మార్గములన్నిటినీ ఈ తుది అంతిమ సంపూర్ణ శాసనములో ప్రస్తావించబడెను. కావున ఎవరైతే ఈ గొప్ప గ్రంథమును తమ కార్యాచరణగా చేసుకుంటారో, దానిని ఆచరిస్తారో వారు అదృష్టవంతులు. తద్వారా వారు తమ ఇహ పరలోకమును చక్కదిద్దుకోగలరు. సత్యమును పట్టుకొని సత్యముపై నిలుస్తూ ఉండవలెను. తద్వారా అల్లాహ్ తాలా తన దాసులతో తన ప్రేమపూర్వక వ్యవహార దృశ్యాలను కూడా చూపించును. కావున ఈ రమజాన్ ప్రాముఖ్యత, ఈ నెలలో అల్లాహ్ తాలా సంపూర్ణ శాసనమును మనపై అవతరింపజేసినందున దీని ప్రాముఖ్యత తెలుస్తుంది. ఈ గ్రంథములో మనకు ఉపవాసముల విధి గావించబడటంను, ప్రార్థనల పద్ధతులను నేర్పించబడెను. మనము కేవలం రమజాన్ నెల ప్రాముఖ్యతలో భాగంగా ఇందులో విధిగావించబడిన ఉపవాసములు ఉంటూ భావించుకొనచో అది సరిపోదు. పవిత్ర ఖురాన్ అవతరించబడినదని అర్థము చేసుకొని ఎప్పటివరకైతే మనము ఈ సంపూర్ణ మార్గదర్శనం గురించి అవగాహన కలిగి ఉండమో, అనంతరం దానిని తమ జీవిత కార్యాచరణగా చేసుకోమో ఎలాంటి ప్రయోజనం లభించదు. కావున అహ్మదీయులమైన మనం ఎంతో అదృష్టవంతులము. ఎందుకనగా మనకు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిజమైన దాసుడు మసీహె మౌద్, మెహదీయె మౌద్ ఈ యొక్క అవగాహన కల్పించాడు. కావున ఇందుకొరకు మనము వారి పుస్తకములను, విశ్లేషణలను పఠించవలసిన అవసరమున్నది. తద్వారా ఈ గొప్ప శాసనము, సన్మార్గమును అర్థము చేసుకొని మనము దానిని ఆచరించవచ్చును. రేపు మసీహె మౌద్ దినోత్సవము ఉన్నది. ఇందులో మనము క్రమం తప్పకుండా సభలు నిర్వహించుకుంటాము. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భవిష్యవాణి, అల్లాహ్ తాలా వాగ్దానము ప్రకారము మసీహె మౌద్ ఆగమనం గురించి ఉపన్యాసాలు చేసుకుంటాము. కాని కేవలం ఇంతవరకే ఆగినచో విశ్వాసము పెరుగుటకు సరిపోదు. మనము హజరత్ మసీహె మౌద్ అలైహిస్సలాతు వస్సలాం మనకు అందించిన పవిత్ర ఖురాన్ నిధిని చదవనంత వరకు, దానిని ఆచరించనంత వరకు, దానిని తమ జీవితములో భాగముగా చేసుకోనంత వరకు ఇది ఎంతో ముఖ్యమైన విషయము. కావున అప్పటి వరకు మన విశ్వాసము సంపూర్ణము కాదు. హజరత్ మసీహె మౌద్ అలైహిస్సలాం మనకు ఈ విషయ పరిజ్ఞానం ప్రసాదించారు. అనగా అల్లాహ్ తాలా తమ లక్షణము, తమ గుణము, దయాగుణము ప్రకారము మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా పవిత్ర ఖురాన్ లాంటి గొప్ప గ్రంథమును అవతరింపజేసి మనపై ఉపకారము చేశాడు. ఇప్పుడు దానితో లబ్ధి పొందుట, దానిని తమ జీవితములో భాగముగా చేసుకొనుట మన కర్తవ్యము. కావున ఇటువైపు మనము ప్రత్యేక శ్రద్ధ చూపించవలసిన అవసరమున్నది. రమజాన్లో ఉపవాసములు ఉంటూ లేదా విధి గావించిన నమాజులను క్రమం తప్పకుండా చదువుతూ లేదా కొన్ని అదనపు నమాజులు చదువుతూ రమజాన్ యొక్క హక్కు చెల్లించబడెనని భావించుట సరిపోదు. ఇందుకు పవిత్ర ఖురాన్ను పఠించుట, దానిలోని ఆదేశాలను అన్వేషించి వాటిని ఆచరించుట కూడా చాలా ముఖ్యమైన విషయము. దాని యొక్క ఆదేశాలను అన్వేషించుట కూడా చాలా ముఖ్యమైన విషయం. ఇది ఎంతో ప్రధాన అంశం. ఇదే విషయము ద్వారా అల్లాహ్ తాలా గుణము, దయాగుణము లేదా
దయామయుడు అనే యొక్క వైభవ ప్రయోజనము మనము పొందవచ్చును. హజరత్ మసీహే మౌద్ అలైహిస్సలాం మనకు పవిత్ర ఖురాన్ అవగాహన కల్పిస్తూ దాని నుండి ఎలా మనము ప్రయోజనము పొందాలో, దాని శుభములను అనుగ్రహాలను పొందుటకు మార్గాలను కూడా తమ అనేక రచనలలో అలాగే ఉపదేశాలలో మన కొరకు సూచించారు. వాటిని చదువుట, వాటిని ఆచరించుట నిజమైన రీతిలో పవిత్ర ఖురాన్ యొక్క అనుగ్రహమును పొందినట్లు మనల్ని చేయును. ఇందులోని ఒక విషయము ఇప్పుడు నేను ప్రస్తావిస్తాను, వారి అలైహిస్సలాం పంక్తుల ఆధారంగా. కానీ అంతకంటే ముందు పవిత్ర ఖురాన్ పఠన ప్రాముఖ్యత గురించి నేను ఒక ముఖ్యమైన విషయము చెప్పదలచితిని. అదేమనగా, రమజాన్లో ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ దీనిని పాటించవలను. కనీసం ప్రతిరోజు ఒక్క పార భాగమును పఠించవలెను. తద్వారా మనము రమజాన్ నెలలో పవిత్ర ఖురాన్ను పూర్తిగా ఒకసారి చదివినట్లు అవుతుంది. హజరత్ జిబ్రాయిల్ అలైహిస్సలాం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు రమజాన్లో అప్పటి వరకు అవతరించిన పవిత్ర ఖురాన్ను మొత్తం పూర్తిగా చదివించేవారు. అలాగే చివరి సంవత్సరములో మొత్తం ఖురాన్ను 2 సార్లు వారు చదివింపజేశారు. కావున పవిత్ర ఖురాన్ పఠన ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ తమ దృష్టిలో ఉంచుకోవలసిన అవసరమున్నది. హజరత్ మసీహే మౌద్ అలైహిస్సలాం ఈ సూక్తి అనగా షహరు రమజానల్లజీ ఉంజిల ఫీహిల్ ఖురాన్ గురించి ఇట్లు తెలిపిరి. ఈ వాక్యము ద్వారా రమజాన్ యొక్క ప్రాముఖ్యత మనకు తెలుస్తుంది. అనగా ఇది ఎంతటి పవిత్రమైన మాసము, అనగా ఇందులో గొప్ప గ్రంథము అవతరింపబడినది. వారు అలైహిస్సలాం ఇంకా ఇట్లనిరి, సూఫీలు ఇట్లు వ్రాశారు, ఈ నెల హృదయ కాంతి కొరకు చాలా ముఖ్యమైన నెల. హృదయమును ప్రకాశింపజేయుటకు, అల్లాహ్తాలా సామీప్యను పొందుటకు ఇది ఎంతో గొప్ప నెల. అధికంగా ఇందులో సువార్తవాణీలు అందుతాయి. నమాజ్ ద్వారా మనసు పవిత్రమవుతుంది. ఉపవాసము ద్వారా హృదయముకు కాంతి లభిస్తుంది. కావున మనసు పవిత్రమనగా మనకు పాపాలను ఆదేశించే మనసు ఆ పాపముల నుండి దూరము వెళ్ళుతుంది. హృదయములో ఉన్నటువంటి పనికి మాలిన ఆలోచనలు, భావాలు, పాపముల గురించి వచ్చే భావాలు దూరమైపోతాయి. హృదయము ప్రకాశించుననగా మనకు దైవ స్వప్నములు అందుతాయి. చూడండి, అల్లాహ్తాలా సామీప్యము ఎంతవరకు లభిస్తుందో. వారు అలైహిస్సలాం ఇట్లనిరి, ఉంజిల ఫీహిల్ ఖుర్ఆన్లో ఈ యొక్క సంజ్ఞ గలదు. ఇందులో ఎలాంటి సందేహం, అనుమానం లేదు. అనగా పవిత్ర ఖుర్ఆన్ను పాటించిన శుభముతో, ప్రార్థనలతో పాటు మనకు ఈ గొప్ప స్థాయి లభిస్తుంది. ఇంకా పవిత్ర ఖురాన్ చదవడం, అర్థము చేసుకొనటం విషయమును సూచిస్తూ హజరత్ మసీహే మౌద్ అలైహిస్సలాం ఒకచోట ఇట్లనిరి, నేను ఖుర్ఆన్ అనే పదము గురించి గమనించాను. అప్పుడు నాకు అర్థమైన విషయము ఏమనగా, ఈ పవిత్ర పదములో ఒక అద్భుతమైన భవిష్యవాణి ఉన్నది. అదేమనగా, ఇదే ఖురాన్ అనగా చదవదగిన గ్రంథము. ఒక కాలములో దీనికి తోడుగా చదువుటకు మరికొన్ని పుస్తకములు జోడించబడును. కాని అప్పుడు కూడా ఈ యొక్క గ్రంథము మాత్రమే అధికంగా చదవబడును. ఇట్లనిరి, ఇప్పుడు ఇస్లాం యొక్క గౌరవమును కాపాడుటకు, అసత్యమును పారదోలుటకు ఇదే గ్రంథమును చదవవలసిన అవసరమున్నది. ఇతర పుస్తకములన్నిటినీ విడిచిపెట్టండి, అవి పనికిరానివి. ఇట్లనిరి, ఫుర్ఖాన్ అనే పదముకు కూడా ఇదే అర్థము ఉన్నది. అనగా ఈ గ్రంథమే సత్యమును, అసత్యమును స్పష్టంగా చేసి చూపుతుంది. మరే హదీస్ గాని లేదా మరో
పుస్తకము గాని ఈ స్థాయికి చేరినది లేదు. ఇట్లనిరి ఇప్పుడు ఇతర అన్ని పుస్తకములను విడిచిపెట్టండి. రాత్రింబవళ్ళు అల్లాహ్ గ్రంథమును పఠించండి. ఎవరైతే పవిత్ర ఖురాన్ వైపు దృష్టి సారించడో అతడు దురదృష్టుడు. ఇతర పుస్తకములలోనే రాత్రింబవళ్ళు నిమగ్నమై ఉంటున్నాడు. మన జమాత్ కూడా పవిత్ర ఖురాన్ను చదవడంలో, దాని గురించి ఆలోచించుటలో మనసా వాచా నిమగ్నం కావలను. హదీసులలో మీరు సమయమును వృధా చేయకండి. ఎంతో విచారకరమైన సమయమిది. ఎందుకనగా పవిత్ర ఖురాన్ పట్ల చూపవలసిన శ్రద్ధ చూపడం లేదు, దానిని పఠించవలసిన విధంగా పఠించడం లేదు. కానీ హదీసులకు మాత్రం వారు ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రస్తుతం పవిత్ర ఖురాన్ ఆయుధమును చేత పట్టుకున్నచో మీకు విజయం లభిస్తుంది. ఈ కాంతి ముందట ఎలాంటి అంధకారము నిలిచే అవకాశం లేదు. నేను స్పష్టంగా తెలుపుతున్నాను, వాస్తవానికి ఇదే ఆయుధం, ఇదే ఇప్పుడు పనికి వస్తుంది, ఎల్లప్పుడూ కూడా పనికి వచ్చును. ఇంతకు ముందు కూడా గత కాలములలో కూడా ఇదే ఆయుధమును మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు అనుచరులు తమ చేత పట్టుకొనిరి. కావున శుభాకాంక్షలు, వేలాది శుభాకాంక్షలు. ఎవరైతే దీనిని పట్టుకున్నారో ఆ జాతికి. వాస్తవానికి ఈ గ్రంథము నిరుపమానమైనది, విశ్వాసము పెరుగుతుంది. ఎవరైతే దీని గురించి ఏమాత్రం అనుమానపడతారో వారికి విశ్వాసము లేనట్లే. కావున ఎంతో ఉత్సాహముతో మరియు ఆసక్తితో ముందుకు బయలుదేరి ఈ యొక్క పవిత్ర ఖురాన్ను అందుకోండి. దీని యొక్క కాంతిని పొందండి. పవిత్ర ఖురాన్ అవతరించవలసిన అవసరమును తెలుపుతూ వారు అలైహిస్సలాం ఇట్లనిరి, ఒక కాలములో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అవతరించినప్పుడు ఆ కాలము కూడా ప్రస్తుత కాలము ప్రకారం ఉండెను. అనగా ఆ కాలంలో ఒక మహా సంస్కర్త అవసరముండెను. అతడు దేవుని వైపు నుండి అవతరించవలసిన అవసరముండెను. ఇప్పుడు కూడా ఈ కాలము కూడా ఒక దైవ సంస్కర్తను కోరుతున్నది. ఆకాశము నుండి ఒక మార్గదర్శకుని అవసరమును స్పష్టంగా తెలుపుతున్నది. అతనికి ఇచ్చినటువంటి బోధన వాస్తవానికి ఇప్పుడు కూడా చాలా అవసరమున్నదే. ఈ యొక్క విషయములన్నిటికీ అనగా ఈ కాలపు అవసరాలను పూర్తి చేయునట్టుది పవిత్ర ఖురాన్ బోధన మాత్రమే. ఈ బోధన ఎటువంటి ప్రభావమును చూపెననగా లక్షలాది ప్రజలను సత్యము వైపు, సన్మార్గము వైపు తీసుకొని వచ్చెను. లక్షలాది హృదయాలలో లా ఇలాహా ఇల్లల్లా అనగా అల్లాహ్ తప్ప మరే ఆరాధ్య దైవము లేదు అనే విషయమును నాటెను. ఇదే ప్రవక్తృత్వ ప్రధాన లక్ష్యం. ఇదే ప్రవక్తృత్వానికి ఆధారము. అనగా ఈ బోధనతోనే మోక్షపు సూత్రములు సూచించబడినవి. ఎంత స్పష్టంగా గొప్పగా ఈ సూత్రములను మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు అందించారో అంతగా మరే ప్రవక్త ఏ కాలములో కూడా అందించలేదు. ఇది తుది దైవశాసనం. ఇటువంటి కాలంలో ఆయా పరిస్థితులు ఈ యొక్క గ్రంథమును కోరుతుండెను. లక్షలాది హృదయాలను అది పవిత్రీకరించెను. ఇప్పటి వరకు పవిత్రీకరిస్తూనే ఉన్నది. కావున ఎవరైతే దీనితో ప్రయోజనము పొందినారో లేదా ప్రయోజనం పొందుటకు ప్రయత్నిస్తున్నారో వారందరూ పవిత్ర ఖురాన్ను ఆచరించవలెను, దాని జ్ఞానమును పొందవలెను. ఇవి కేవలం మాటలు మాత్రమే కాదు. ముస్లిములు ఇప్పటి వరకు ఎవరైతే దీనిని ఆచరించినారో ఆ సత్యమూర్తులైన ముస్లిములు సాక్షులుగా ఉన్నారు. ఈ విషయము గురించి హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాతు వస్సలాం ఇట్లు తెలుపుతున్నారు.
గుర్తుంచుకోండి, కేవలం తెలివితేటలు పనికిరావు. అవి వాస్తవానికి పరిజ్ఞానములో, విద్యలో, నమ్మకములో లోపము కలిగి ఉండును. ఎవరైతే ఆచరణ మరియు విశ్వసనీయత, సత్యమును పాటించరో వారు లోపాలు కలిగి ఉంటారు. వారి యొక్క జమాత్ పక్షము ఎలాంటి ఆదర్శము చూపలేదు. తద్వారా ఏదైనా సాక్ష్యము లభించే అవకాశం లేదు. కానీ కోట్లాది పవిత్ర సత్యపురుషులు అల్లాహ్తాలా విశ్వసనీయులుగా ఉన్నారో, అల్లాహ్తాలా ఆస్థానములో ఆమోదించబడినారో వారి యొక్క శుభములు ఇప్పటి వరకు ప్రపంచంలో బహిర్గతమవుతున్నవి. వారి ఉపదేశము, వారి ఆదేశము, దుఆ మరియు శ్రద్ధ, వారి యొక్క సత్సంగము వలన వందలాది మంది పవిత్రులై అల్లాహ్ దర్పణంగా మారుతున్నారు, అల్లాహ్ వైపు ఆకర్షించబడుతున్నారు. అటువంటి వారు ఇహ లోకంలో ఉన్న దానిని లెక్క చేయరు. వారు ఈ పవిత్ర స్థానమునకు చేరినందున ప్రాపంచిక అభిరుచులు, సౌకర్యములు, ఆనందములు, కీర్తిని, గర్వములను, ధనములను, దేశములను లెక్క చేయకుండా సత్యము వైపు పరుగెడుతున్నారు, సత్యముపై నడుస్తున్నారు. వారిలోని వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. త్యాగపు స్ఫూర్తి వారిలో ఏర్పడినది. ధర్మము కొరకు, అల్లాహ్తాలా కొరకు వారు విశ్వసనీయత భావమును ప్రదర్శించారు. త్యాగస్ఫూర్తి వారు కలిగి ఉన్నారు. వారు అలైహిస్సలామిట్లనిరి, ప్రాణాలు కోల్పోయారు, వందలాది తలలు తెగి పడిపోయాయి, లక్షలాది పవిత్రుల రక్తముతో భూమి తడిచినది. అయినను ఆ యొక్క బాధలను వారు భరిస్తూ సత్యముపైనే నిలిచినారు. వారి కాళ్లకు బేడీలు వేయబడినను వారు నవ్వుతూ ఉన్నారు. నవ్వుతూ ఆ యొక్క బాధను భరించినారు, ఆనందించినారు. ఆపదలలో చిక్కుకొని కృతజ్ఞత తెలిపినారు. ఇదే ఏకైక ప్రేమలో వారు తమ మాతృదేశములను విడిచి వేరే దేశానికి వలసపోవలసి వచ్చినది. వారు అవమానమును గౌరవముతో స్వీకరించారు. వారు విశ్రాంతి కంటే బాధనే ఎదుర్కొన్నారు. వారు ధనికత్వమును విడిచి బీదరికమును స్వీకరించారు. ప్రతి ఒక్క ఆపదలో, ప్రతి ఒక్క దుఃఖములో వారు ఏకాకిగా మిగిలినను, ఏ విధంగానూ తమ యొక్క రక్తమును ప్రవహింపజేసినను, తమ తలలు తెగి పడిపోయినను, తమ ప్రాణాలను అల్లాహ్తాలా ఉనికి కొరకు అర్పించి సాక్షులుగా నిలిచినారు. దైవ శాసనపు నిజమైన ఆచరణ అనుగ్రహంతో వారికి కాంతులు లభించినవి. వారికే కాదు, అవి వారికి తోడుగా ఉన్నటువంటి వారికి కూడా లభించినవి. గత కాలములోనే కాదు, ఇప్పటి వరకు ఇస్లాంలో కూడా అనేక మందిలో ఈ స్ఫూర్తి ఏర్పడినది. ఎల్లప్పుడూ వారు తమ కాంతివంతమైన ఉనికితో వ్యతిరేకులను మాట్లాడకుండా చేశారు. కావున నిరాకరించు వారిపై మన ఈ జమాత్ ఒక నిదర్శనంగా ఉన్నది. పవిత్ర ఖురాన్ వంటి గొప్ప జ్ఞాన స్థాయిలు మరెక్కడా లేవు. పవిత్ర ఖురాన్ ఉన్నత స్థాయికి చేర్చను. అలాగే ఆచరణ రూపములో కూడా పవిత్ర ఖురాన్ ద్వారా ఉన్నత స్థాయికి చేర్చను. కావున కాంతులు, సంకేతములు అల్లాహ్తాలా ఆస్థానములో బహిర్గతమైనవి ఇప్పటికి కూడా ప్రత్యక్షమవుతున్నవి. వాటి ద్వారా అనగా ఎవరైతే ఈ పవిత్ర శాసనమును అవలంబించినారో వారి ద్వారా ఆ కాంతులు బహిర్గతమవుతున్నవి. ఒకవేళ నిజమైన రీతిలో మీరు
పవిత్ర ఖురాన్ను అనుసరించినచో ఈ స్థాయికి మీరు కూడా చేరుకోవచ్చును. ఇతరులు ఈ స్థాయికి ఎన్నటికీ చేరుకోలేరు. కావున సత్యాన్వేషుని కొరకు ఈ నిదర్శనము స్వయంగా ప్రత్యక్షంగా దర్శించ అవకాశమున్నది. కావున ఆకాశ శుభములు, ఆకాశ సంకేతము కేవలం పవిత్ర ఖురాన్ను పూర్తిగా అనుసరించిన వారిలోనే లభిస్తాయి. సంకేతములను చూడాలని అనుకున్నచో పవిత్ర ఖురాన్ను పూర్తిగా అనుసరించిన వారిలో చేరండి. ఇతర వర్గములు నిజమైన రీతిలో పవిత్ర సువార్తవాణిని నిరాకరిస్తున్నాయి. బ్రహ్ము లేదా ఆర్య లేదా క్రైస్తవులు ఈ సత్య కాంతి గురించి ఏమీయును తెలుసుకోలేకపోయారు. ఎందుకనగా ప్రతి ఒక్క నిరాకరునికి సంతృప్తి కలిగించే బాధ్యతను మేము మాపై మోపుకున్నాము. కాని సహృదయంతో ఇస్లాంను స్వీకరించుటకు సిద్ధము కావలెను. పూర్తి సన్నద్ధతతో, స్థిరత్వంతో, సహనము, సత్యముతో సత్యమును అన్వేషించు వారి కొరకు ఇది లభించును. కావున ఎవరైనా సహృదయంతో ఈ మార్గదర్శనము వైపు అడుగు వేసినచో అతని విద్య, ఆచరణ శక్తులు పెరుగును. ఈ దావా కేవలం పవిత్ర ఖురాన్ చేసినది. ఈ దావా హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం ఇలా చేశారు: రండి, నేను మీకు తెలుపుతాను, దీనిని అర్థము చేసుకోండి, దీనిని నాతో నేర్చుకోండి, నేను మీకు నేర్పిస్తాను. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం మరొక చోట ఇట్లు ఉపదేశించారు: ఇస్లాం సూత్రములను విడిచి, పవిత్ర ఖురాన్ను విడిచి, అనగా పవిత్ర ఖురాన్ ఒక పశువు వలె గడుపుతున్న జీవితమును గడుపుతున్న వ్యక్తిని మానవునిగా చేసెను. మానవునిలో దేవుడు కనిపించే విధంగా చేసెను. ఇటువంటి కాంతి ఒక ప్రాపంచికుని నీ అనుసరించినచో ఏ జాతి పొందలేదు. ఇస్లాం మెరుగుతనం, ఇస్లాం మేలు పశ్చాత్త దేశము వలె జీవితము గడిపినచో జరుగుననే వారికి వారు పాశ్చాత్త దేశము పెద్దగా అభివృద్ధి చెందినది, దానినే మనము ఆదర్శంగా తీసుకోవాలని అంటున్నారు. పాశ్చాత్త దేశమును ఆదర్శంగా తీసుకోదలచిన వారు విజయులు, సఫలులు కాలేరు. పవిత్ర ఖురాన్ ప్రకారము జీవితము గడిపిన వారే సఫలులగుతారు. ఇది ప్రాపంచిక సఫలమునకు, ధార్మిక సఫలమునకు, పరలోక సఫలమునకు సరిపోవును. ప్రాపంచికుడు కేవలం ప్రాపంచిక సఫలములను నమ్ముకొనును. అన్ని రకాల సఫలము పొందవలచినచో అది పవిత్ర ఖురాన్లో లభించును. ఇట్లనిరి పవిత్ర ఖురాన్ను విడిచిన తర్వాత సఫలము లభించుట అసాధ్యమైన, కష్టతరమైన విషయము. ఇటువంటి సఫలము ఒక ఊహాజనితం మాత్రమే. దానిని వెతుకుటలో ఈ ప్రజలు నిమగ్నమై ఉన్నారు. అనుచరులను ఆదర్శముగా తీసుకోండి. చూడండి, వారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అనుసరించారు. ధర్మమునకు, ప్రాపంచికముపై ప్రాధాన్యతనిచ్చారు. కావున అల్లాహ్ తాలా వారితో చేసిన వాగ్దానములన్నిటినీ పూర్తి చేశాడు. ఆరంభంలో వ్యతిరేకులు, నవ్వుకునేవారు, బయట స్వతంత్రంగా తిరగలేనివారు చక్రవర్తులవుతారని ప్రకటనలు చేస్తున్నారు. రహస్యంగా ప్రార్థనలు చేస్తారు. కాని మేము ఒకప్పుడు చక్రవర్తులుగా మారుతామని అంటున్నారు. కాని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధేయతలో వారు నిమగ్నమైన తర్వాత శతాబ్దాల నుండి వారికి లభించినది వారికి లభించెను. వారు పవిత్ర ఖురాన్ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ప్రేమించినందున, వారి విధేయత అనుసరణలో రాత్రింబవళ్ళు నిమగ్నమైనందున వారు ఆ కాలపు
ఆచారాలను పాటించేవారు విశ్వాసాలు అలా ఉండేవి. అప్పుడు అవిశ్వాసులు ఇట్లనేవారు, ఈ ముస్లింలు అవిశ్వాసుల ఆచారాలను పాటించేవారు కాదు, అన్నిటినీ వదిలిపెట్టిరి. ఎప్పటి వరకైతే ఇస్లాం ఈ స్థితిలో ఉండెనో ఆ కాలము చాలా అభివృద్ధి కలిగించెను, ఉన్నత స్థాయికి చేర్చెను. ఇందులో గల రహస్యమేమనగా, ఎవరైతే అల్లాహ్ తాలాను అనుసరిస్తారో వారికి బాధ కలుగదు. ఇట్లనిరి ముస్లింల విజయములకు మరియు సఫలములకు ఈ విశ్వాసమే పునాదిగా ఉండెను. నేడు విశ్వాసపు ఆ స్థాయి, ఆ ప్రమాణం లేదు, కేవలం మాటలు మాత్రమే మిగిలినాయి. దీనినంతటిని పొందాలంటే విశ్వాసమును పెంచుకోవలసిన అవసరమున్నది. ఇట్లనిరి సలాహుద్దీన్ను ఎదురించిన వారు ఎంత పెద్ద సంఖ్యలో ఉండిరి. అతని ఉద్దేశము ఇస్లాం సేవయే ఉండెను. సారాంశమేమనగా, ఒక కాలము వరకు అలాగే ఉండెను. చక్రవర్తులు పాపములలో నిమగ్నమై ఉండిరి. అనంతరం అల్లాహ్ తాలా ఆగ్రహం కట్టలు తెంచుకొనెను. కావున క్రమేణా వారు క్షీణతను ఎదుర్కొనిరి. దానిని మీరు ఇప్పటి వరకు చూస్తుండవచ్చును. ఇప్పుడు ఈ వ్యాధి అనగా ఇస్లాం యొక్క బలహీనతను ఎవరైతే గుర్తిస్తామో అటువంటి వ్యక్తులు మాకు వ్యతిరేకంగా ఉన్నారు. మా దృష్టిలో ఈ యొక్క విశ్లేషణను మనము చక్కదిద్దుకోవలెను. కావున అది మరింత ప్రమాదకరంగా నష్టము కలిగించుటకు నిరూపితమవుతుంది. వీరు ఏమని చెప్తున్నారంటే, పాశ్చాత్య దేశమును అనుసరించవలెను, అప్పుడే మనకు అభివృద్ధి లభిస్తుంది. పాశ్చాత్య కొత్త కొత్త విద్యలను పొందండి, మీరు పొందండి, కానీ పవిత్ర ఖురాన్ను మార్గదర్శకంగా ఉంచుకోండని నేను చెప్తున్నాను. ఇట్లనిరి ఎప్పటి వరకైతే ముస్లిములు పవిత్ర ఖురాన్ను అనుసరించరో వారిలో విశ్వాసము ఏర్పడదు. వారు ఆరోగ్యవంతులుగా మారలేరు. గౌరవము, అభివృద్ధి ఇంతకు ముందు వచ్చిన మార్గము నుండే ఇప్పుడు వచ్చును. కావున విశ్వాసము, ఆచరణలో అభివృద్ధి కూడా ఈ ప్రాపంచికులను అనుసరించడంతో లభించదు, పవిత్ర ఖురాన్ను అనుసరించినందుకు లభించును. కావున ముస్లిములు ఈ పవిత్ర ఖురాన్ను ఏ విధంగా విడిచిపెట్టారో, దానిని చదవడంలో ఏ విధంగా అలసత్వం వహిస్తున్నారో తెలుపుతూ వారు అలైహిస్సలాం ఇట్లనిరి, అల్లా తాలా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అవతరింపజేసెను. వారు ప్రపంచానికి తమ ముందు దేవుణ్ణి చూపించారు. అది మానవుని తెలివితేటలు, సహజమును కోరుతుంది. కావున దాని యొక్క పూర్తి ఆధారం అల్లాహ్ నిజమైన గ్రంథము పవిత్ర ఖురాన్లో గలదు. ఇట్లనిరి ముస్లిములు కాని వ్యక్తులను ప్రస్తుతం నేను పక్కన పెడుతున్నాను. నేను కేవలం ముస్లిములు అయిన వారి గురించే మాట్లాడుతున్నాను, వారికే తెలుపుతున్నాను. యా రబ్బీ ఇన్న కౌమిత్తఖజు హాజల్ ఖుర్ఆన మహజూరా, అనగా ఓ అల్లాహ్, ఓ నా దేవుడా, నిశ్చయముగా నా జాతి ఈ పవిత్ర ఖురాన్ను విడిచిపెట్టినది. ఇట్లనిరి గుర్తుంచుకోండి, పవిత్ర ఖురాన్ నిజమైన శుభముల చెలిమ, మోక్షమునకు నిజమైన మార్గము. పవిత్ర ఖురాన్ను ఆచరించని వారు తప్పులో అడుగుడుతున్నారు. ఆచరించని వారిలోని ఒక పక్షము దీనిని నమ్మనే నమ్మదు. వారు దీనిని పవిత్ర ఖురాన్ శాసనముగా భావించరు. వీరు చాలా దూరము వరకు వెళ్ళిపోయారు. కానీ ఎవరైతే విశ్వసిస్తారో ఇది పవిత్ర ఖురాన్ శాసనమని, వారు ఇది మోక్షమునకు ఒక గొప్ప ఔషధమని భావిస్తున్నారు, కానీ దానిని ఆచరించడం లేదు. ఇదెంతటి విచారకరమైన, ఆశ్చర్యకరమైన విషయము. ఇందులోని చాలామంది ఎలా ఉన్నారంటే, వారు జీవితం మొత్తం గడిపినారు, కానీ దానిని చదవనే చదవలేదు. కావున ఇటువంటి వ్యక్తులు అల్లాహ్ తాలా శాసనము పట్ల విస్మరణ
కలిగి ఉన్నారు, శ్రద్ధ చూపటం లేదు. వారి సామెత ఎలా ఉన్నదంటే, ఒక వ్యక్తికి తెలుసు ఫలానా చలిమ చాలా పవిత్రమైనది, మంచి తియ్యటి నీరు అక్కడ్నుంచి వస్తున్నది, ఆ నీటి వలన అన్ని రోగాలు దూరమవుతాయి, అది ఒక మంచి చికిత్స కలిగించే ఔషధమని. ఈ నమ్మకము అతనికి గట్టిగా ఉన్నది. ఈ విషయము అతనికి తెలిసినను అతడు దాహముతో ఉన్నను, అనేక రోగాలలో కూరుకుపోయినను అతడు ఆ చలిమ వద్దకు పోవడం లేదు. ఆ చలిమ ఎటువంటిదనగా దాహమును తీరుస్తుంది, చికిత్స చేస్తుంది, అయినను దాని వద్దకు అతడు పోవడం లేదు. ఇటువంటి వ్యక్తులు చాలా దురదృష్టవంతులు. ఇట్లనిరి ఇది ఎంతటి దురదృష్టవంతం మూర్ఖత్వం. అతడు వెళ్ళి ఆ చెలిమ వద్ద తమ నోరు పెట్టి దాని నుండి కడుపు నిండా పుష్టిగా నీళ్లు త్రాగి తమ రోగాలను నివారించుకోవలసి ఉండెను. ఆ ఔషధముతో లబ్ధి పొందవలసి ఉండెను. కాని అతనికి తెలిసినను తెలియని వ్యక్తిలా అతడు దూరముంటున్నాడు. కావున దాని నుండి ఎవరైతే దూరము వెళ్తున్నారో అతడు మరణించినను పవిత్ర ఖురాన్ వైపు దృష్టి సారించడం లేదు. ఇటువంటి వ్యక్తి స్థితి చాలా గుణపాఠం కలిగించేది, ఒక రకంగా ఇతరులకు గుణపాఠం కలిగించే విధంగా ఉన్నది. కావున ముస్లింల పరిస్థితి ఇప్పుడు ఇలాగే తయారైనది. వారికి తెలుసు అన్ని అభివృద్ధులకు, అన్ని సఫలములకు ఆధారం ఇదే పవిత్ర ఖురాన్ అని. దీనిని మనము ఆచరించదలిచినాము, కాని దానిని వారు లెక్క చేయడం లేదు. ఒక వ్యక్తి ఎంతో సానుభూతితో, ఎంతో హితం కోరుతూ, ఎంతో ఔదార్యముతో, సానుభూతితో ఇది పవిత్ర ఖురాన్ ఆదేశము, ఇది గొప్ప విశ్వాసమని దీనివైపు పిలుస్తున్నాడు. కాని ప్రజలు మాత్రం అతన్ని అసత్యుడు, దజ్జాలని అంటున్నారు. ఇంతకు మించిన దురదృష్టకరమైనటువంటి స్థితి మరే జాతిపై ఉంటుంది. అనగా హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం గారికి అల్లాహ్ తాలా ఈ పవిత్ర ఖురాన్ విద్యలను వ్యాపింపజేయాలని ఈ కాలములో పంపినాడు. వారిని అసత్యుడు అని అంటున్నారు, నిందితుడు అంటున్నారు, వారిని దూషిస్తున్నారు, వారి వ్యతిరేకతలో ముందుకు అడుగిడుతున్నారు. ఇటువంటి పరిస్థితి నిశ్చయంగా దయ కలిగించేదే. ఈ ప్రజల స్థితి ఇలాగే ఉన్నది. ఇట్లనిరి ఈ అద్భుతమైనటువంటి యొక్క చెలిమి వైపు ఇప్పటికీ ముస్లిములు వెళ్ళవలసిన అవసరమున్నది. దీనిని గౌరవించవలెను. దీని గౌరవము ఏమనగా దీనిని పాటించవలెను. అనంతరం చూడండి అల్లాహ్ తాలా ఏ విధంగా వారి యొక్క ఆపదలను, కష్టాలను దూరము చేస్తాడో. బహుశా ముస్లిములు అర్థము చేసుకొని దీనిని గ్రహింతురుగాక. అల్లాహ్ తాలా వారి కొరకు ఒక సన్మార్గమును సృష్టించాడు, దానిని అనుసరించి వారు లబ్ధి పొందుదురుగాక. ఇట్లనిరి నిశ్చయంగా గుర్తుంచుకోండి, ఎవరైతే నిజమైన మనసుతో అల్లాహ్ తాలాను విశ్వసిస్తారో, అతని పవిత్ర గ్రంథమును ఆచరిస్తారో, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధేయత వహిస్తారో, అల్లాహ్ తాలా అతనికి అనంత శుభములను కలిగించును. అతనికి ఎటువంటి శుభములను అందించుననగా అవి ఈ ప్రాపంచిక వరముల కంటే చాలా గొప్పగా ఉండును. వాటిలోని ఒకటి పాపముల క్షమాపణ, అనగా పాపములు క్షమించబడుతాయి. అనగా ఎవరైతే అల్లాహ్ను ఆశ్రయిస్తారో, అల్లాహ్తో క్షమాపణ కోరుతారో, అల్లాహ్ తాలా అతని పాపములను క్షమిస్తాడు. ఇతరులు ఈ యొక్క వరము గురించి ఏమీయును తెలియని వారిగా ఉన్నారు. వారికి దీనిపై నమ్మకమ లేదు. అనగా పశ్చాత్తాపముతో పాపములు క్షమించబడుతాయని వారు నమ్మరు. వారిలోని కొందరు ఇలా విశ్వసిస్తున్నారు, అనగా ఏది ఏమైనప్పటికీ మనము తప్పకుండా ఒక జన్మ నుండి మరో జన్మకు పోవలసిందే. ఇది హిందువుల విశ్వాసము, వారిలోని కొందరి విశ్వాసము. వారికి
ఎప్పటికీ క్షమాపణ ఉండదు. క్రైస్తవుల సూత్రముల ప్రకారము మసీహ్ రక్తమును ఒక్కసారి నమ్మినచో తర్వాత పాపము చేసినను ఆ యొక్క మసీ శిలువ అతనికి ఎలాంటి లబ్ధి కలిగించదు. ఎందుకనగా మసీ 2 సార్లు శిలువపై ఎక్కడు. దీని ద్వారా స్పష్టంగా తెలుపునది ఏమనగా వీరిద్దరికీ ఈ యొక్క మోక్షపు ద్వారము మూసివేయబడినది. కానీ పాపములు ఆగే అవకాశము లేదు. ఇది జరుగుతూనే ఉంటున్నది. కొందరు వ్యక్తులు పాపములలో తప్పులలో కూరుకుపోతారు. ఒకవేళ అల్లాహ్ తాలా యొక్క ఏదేని వరమునకు కృతజ్ఞత తెలుపనచో అది పాపమగును. దానిని విస్మరించినచో కూడా పాపమగును. ఆ యొక్క పాపముల వలన ఒక జన్మ నుండి మరో జన్మకు పోవలసి వస్తుంది. లేదా మసీ మరల శిలువపై ఎక్కించబడలు. కావున పూర్తిగా నిరాశయే ఎదురవుతుంది. ఇతర మతాలలో ఉన్న ఆచారం ప్రకారం ఒకసారి పాపము జరిగినచో అనంతరం నిరాశయే ఎదురగును. క్షమించబడే మార్గము లేదు. కాని అల్లాహ్ తాలా ముస్లింలకు ఇటువంటి బోధన అందించలేదు. వారి కొరకు ఎల్లప్పుడూ పశ్చాత్తాప ద్వారము తెరిచే ఉన్నది. మానవుడు అతని వైపు అడుగిడినప్పుడు వెళ్ళినప్పుడు తమ పాపములను గత పాపములను అంగీకరించి వాటితో క్షమాపణ కోరినప్పుడు తర్వాత భవిష్యత్తులో ఇక పాపము చేయనని సంకల్పించినప్పుడు అల్లాహ్ తాలా అతన్ని క్షమిస్తాడు. అందుకే నేను చెప్తున్నాను, నా మాటల వైపు శ్రద్ధ చూపండి, వినండి. కావున ఈ మాటలన్నీ మీ చెవులకు మాత్రమే పరిమితం కాకుండా ఉండకూడదు. మీరు ఎవరైతే లబ్ధి పొందరో వారి హృదయముల వరకు ఈ మాటలు చేరనట్లే ఈ మాటలను వినండి. సహృదయముతో వీటిని మీరు ఆచరించండి. కేవలం విని వదిలిపెట్టకండి. పూర్తి శ్రద్ధతో వినండి. వాటికి మనసులో స్థానమివ్వండి. తమ ఆచరణతో వాటిని చేసి చూపండి. వీటిని ఏదో ఆషామాషిగా చూడకండి. వాటి యొక్క ప్రభావము తాత్కాలికం కాకూడదు. చాలా గట్టి ప్రభావం ఉండవలను. ఇక్కడ కూర్చొని ఖుతుబా విన్నంత వరకే దాని ప్రభావం ఉండకూడదు. తర్వాత కూడా దానిని ఆచరించవలను. దానిని ఆచరించుట అనగా పవిత్ర ఖురాన్ను చదవండి. రమజాన్ మాసంలో దీనిని అలవాటు చేసుకోండి. తర్వాత జీవితంలో శాశ్వతంగా దానిని భాగముగా చేసుకోండి. అనంతరం ఆ బోధనను మనము ఆచరించువారము కావలను. నావుజుబిల్లా, మనము పవిత్ర ఖురాన్లో మార్పులు చేస్తున్నామని అహ్మదీయులను నిందిస్తారు. పాకిస్తాన్లో కూడా ప్రస్తుతం ఇదే చట్టము వలన అహ్మదీయులపై వాద్యములు మోపబడుతున్నవి ఈ మౌల్వీల తరపున. హజరత్ మసీహే మౌద్ అలైహిస్సలాం తమ పదములలో ఇట్లు తెలుపుతున్నారు: పవిత్ర ఖురాన్ ఆకాశ చట్టము, మోక్షమునకు కారణము. మనము ఇందులో మార్పులు చేసినచో ఇది చాలా తీవ్రమైన పాపమగును. కావున విచారము, ఆశ్చర్యము. ఎందుకనగా మనము యూదులు, క్రైస్తవులపై విమర్శలు చేస్తుంటాము. తర్వాత అదే విషయమును మనం పవిత్ర ఖురాన్ కొరకు సమంజసముగా భావిస్తాము. నాకు ఇంకా విచారము, ఆశ్చర్యము కలుగుతుంది. ఈ క్రైస్తవులు వాస్తవానికి గ్రంథములలో మార్పులు చేర్పులు చేసినను ఆ మార్పు విషయము నిరూపితము కాకూడదని వారు ప్రయత్నిస్తున్నారు. కానీ మనం మాత్రం మార్పు చేయుటకు చింతిస్తున్నాము. మార్పు చేయుటకు మనము ముందడుగు వేస్తున్నాము. అనగా పవిత్ర ఖురాన్లో మార్పులు జరగలేదు. వారి యొక్క పుస్తకములలో మార్పులు జరిగినవి, పాత శాసనములలో. అయినను మార్పు జరగలేదని వారంటున్నారు. కానీ మనం మాత్రం, మనలోని కొందరు మాత్రం ఆచరణ రూపంగా మాటలలో మనమే స్వయంగా మార్పులు చేస్తున్నామని అంటున్నారు. చూడండి, ఇది ఎంతటి పెద్ద దుష్టుని నింద, ఆరోపణ. ఇది చాలా బాధ కలిగిస్తుంది. వారు తమ అభిప్రాయమును తెలుపుతూ ఇట్లనిరి: పవిత్ర ఖురాన్లో మార్పు జరిగిందని మీరంటున్నారు. ఇలా నిందించే వ్యక్తి దుష్టుడు, మోసము కలిగించేవాడు. అల్లాహ్ తాలా శాసనములో మార్పులు చేయుట ఒక పెద్ద తప్పు. దాని నుండి దూరం ఉండండి. కావున
మన బోధన ఏమనగా పవిత్ర ఖురాన్ అన్ని రకాల మార్పులతో సురక్షితంగా ఉన్నది. మార్పులు చేయునటువంటి వ్యక్తి దుష్టుడు, బాధ కలిగించేవాడు. వారు అలైహిస్సలాం ఇట్లనిరి, మనలో మనపై నిందలు మోపేవారు తెలివితో ఆలోచించవలెను. ఇలా మార్పులు చేసేవారు మేము తమను తాము దుష్టులు లేదా బాధ కలిగించే వారిలో మేము పరిగణించబడాలా, లేదా అలా కావాలని మేము ఊహించుకుంటామా? పవిత్ర ఖురాన్ సంపూర్ణ గ్రంథమని తెలుపుతూ వారు అలైహిస్సలాం ఇట్లనిరి, నేను పవిత్ర ఖురాన్ ఆదేశాల, సేవలు మరియు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పవిత్ర ధర్మం సేవ కొరకు నిమగ్నుడై ఉన్నాను, కంకణం కట్టుకొని ఉన్నాను. నేను ఈ మార్గములో నా ప్రాణములను త్యాగము చేయుటకు సిద్ధముగా ఉన్నాను. నా సంపూర్ణ నమ్మకము ఏమనగా పవిత్ర ఖురాన్ తప్ప మరే సంపూర్ణ పరిపూర్ణ గ్రంథము లేదు. దానిని పూర్తిగా విధేయత వహించిన లేదా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అనుసరించనిదే మోక్షము లభించదు. పవిత్ర ఖురాన్లో మార్పులు చేసే అటువంటి వారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధేయతను అనుసరించని వారవుతారు. అటువంటి వారు అవిశ్వాసులు, ధర్మభ్రష్టులని నేను విశ్వసిస్తున్నాను. కావున ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానము ఏమనగా వారు మాపై ఆరోపణలు చేస్తున్నారు. ఇంకా ఇట్లనరి, పవిత్ర ఖురాన్ యొక్క బోధనతో మోక్షపు మార్గము, కాంతి లభిస్తుంది. ఇట్లనిరి ఈ విషయమును ఎంతో స్పష్టంగా తెలిపినారు. ఇది తప్ప మరే గ్రంథము లేదు. మరే గ్రంథముతో కాంతి లభించదు, సన్మార్గము లభించదు. నిజమైన మార్గదర్శి పవిత్ర ఖురాన్ మాత్రమే. దానిని అనుసరించినచో ఇహలోకములో మోక్షపు కాంతులు కనిపిస్తాయి. ఇది చాలా గొప్ప సత్కారము. వమన్ కాన ఫీ హాజిహి ఆమా ఫహువ ఫిల్ ఆఖిరతి ఆమా వాజల్లు సబీలా. ఎవరైతే ఈ ప్రపంచములో అంధులుగా ఉంటారో వారు పరలోకములో కూడా అంధులుగా ఉంటారు. వారు సన్మార్గము నుండి చాలా దూరము పోయినవారవుతారు. వమన్ కాన ఫీ హాజిహి ఆమా ఫహువ ఫిల్ ఆఖిరతి ఆమా వాజల్లు సబీలా. ఇట్లనిరి, ఎవరైతే నిజమైన జ్ఞానములను పొందుటకు పూర్తిగా ప్రయత్నిస్తారో, కేవలం మాటలకే పరిమితం కాకుండా అతనిపై స్పష్టంగా ఈ విషయము తెలిసిపోవును. అనగా ధార్మిక, ఆధ్యాత్మిక వరములను పొందుటకు కేవలం ఇదొక్కటే మార్గము మిగిలినది. అనగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అనుసరించవలెను. పవిత్ర ఖురాన్ బోధనలను తమకు ఆదర్శంగా తీసుకోవలెను. వారు ఇక్కడ అరబీ పదములను వినియోగించారు. అనగా పూర్తిగా ప్రయత్నించవలెను. కేవలం నోటి మాటలకు మాత్రమే పరిమితమై ఉండకూడదు. అనగా హదీసులలోనే నిమగ్నమై ఉండకూడదు. కావున ఆధ్యాత్మిక వరములను పొందుటకు ఇదొక్కటే ఏకైక మార్గము. అనగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అనుసరించవలెను. పవిత్ర ఖురాన్ బోధనలను తమకు ఆదర్శంగా, మార్గదర్శకంగా తీసుకోవలెను. దీని కారణము వలనే హిందువులు, క్రైస్తవులలో అనేకులు వ్యాయామం చేస్తుంటారు, లేదా ఆసనాలలో కూర్చుంటారు, చాలా కష్టపడతారు. వారి యొక్క శరీరం ఎండిపోతుంది. సంవత్సరాల కొద్దీ అరణ్యములో జీవితం గడుపుతారు. చాలా కఠినమైనటువంటి ఆసనాలు చేస్తుంటారు. చాలా గట్టిగా శారీరకంగా ప్రయత్నాలు చేస్తుంటారు. అభిరుచుల నుండి పూర్తిగా దూరముంటారు. అయినను వారికి ఈ ప్రత్యేక కాంతులు లభించవు, ఏవైతే ఒక ముస్లింకు లేదా ముస్లింలకు కొద్దిపాటి కష్టముతోనే లభిస్తాయో. అవివాహిత జీవితము గడపవలసిన అవసరం ముస్లింలకు లేదు. అయినను వారికి యొక్క ప్రత్యేకమైనటువంటి కాంతులు లభిస్తాయి. ఎందుకనగా వారు పవిత్ర ఖురాన్ను ఆచరిస్తారు. ఇట్లనిరి, దీనితో స్పష్టమైన విషయము ఏమనగా పవిత్ర ఖురాన్ మాత్రమే నిజమైన సన్మార్గము. దీని బోధనను ఆచరించినచో నిశ్చయముగా స్పష్టమైన పశ్చాత్తాపము వ్యక్తపరచినచో
10 రోజులలోనే పవిత్ర ఖురాన్ ప్రకారము జీవితము గడుపుటలో నిమగ్నమైనచో అతని హృదయముపై ఒక కాంతి అవతరింపజేయును. ఈ ప్రత్యేకత కేవలం ఇస్లాంకు మాత్రమే గలదు. ఇందులో ఎలాంటి సంశయం లేదు. కేవలం ఇది మాటలు మాత్రమే కాదు, లేదా పరీక్ష మాత్రమే కాదు. వందలాది మంది పవిత్రులు ఈ మార్గంతో లబ్ధి పొందినారు. వందలాది సామెతలు ఇందుకు మన ముందు ఉన్నాయి. వారు ఆచరించి ప్రయోజనం పొందినారు. ఇది నోటి మాటలు, ప్రకటనలు మాత్రమే కావు. వారు నిశ్చయంగా ఆచరించినారు, తర్వాత ప్రయోజనం పొందారు. వందలాది వేలాది ఉదాహరణలు ఇందుకు గలవు. కావున మనము కూడా ఇటువైపు గతం కంటే ఎక్కువ శ్రద్ధ చూపవలసిన అవసరమున్నది. తమ సంతానములో కూడా దీని ప్రాముఖ్యతను కల్పించవలసిన అవసరమున్నది. ఈ విషయమును తెలుపుతూ, అనగా మానవులు అల్లాహ్ తాలాను పూర్తిగా విశ్వసించవలెనని, ఎవరైతే కేవలం నోటి మాటలకే పరిమితమై ఉన్నారో వారి విశ్వాసము ఇంకా బలహీనంగా ఉన్నదని తెలుపుతూ వారు అలైహిస్సలాం ఇట్లనిరి: మానవుని యొక్క సహజత్వమును మనము గుర్తు చేసుకున్నచో ఈ యొక్క సాక్ష్యము పవిత్ర ఖురాన్ బోధన ద్వారా కూడా మనకు లభిస్తుంది. ఓ మిత్రులారా, మీరు పాపము గురించి నిర్భయులుగా ఎందుకు అయినారంటే మీరు ఒక విస్మరించే వ్యక్తి వలె జీవితమును గడుపుతున్నారు. అల్లాహపై పూర్తిగా నమ్మకం లేదు, అతని శిక్షపై కూడా నమ్మకం లేదు. లేనిచో మానవుడు తమ గురించి ఎంతగా పిరికివాడనగా తమ ఉనికి గురించి ఒక గృహములోని పైకప్పు క్రింద లేదా ఒక గృహములో కొంతమంది కూర్చొని ఉన్నప్పుడు అప్పుడు భయంకరమైనటువంటి భూకంపం సంభవించినచో వారందరూ తక్షణమే బయటకి పరుగెత్తుతారు. దీనికి కారణం ఏమిటి? ఎందుకనగా కొన్ని క్షణాల్లోనే ఈ పైకప్పు కింద పడుతుంది, మనమందరం చనిపోతామని వారికి నమ్మకం ఉంటుంది. కానీ పాపము గురించి, దేవుని గురించి, దేవుని శిక్ష గురించి ఇలాంటి నమ్మకం లేనందున వారు ధైర్యంతో పాపములు చేస్తున్నారు. అబద్ధీకులైన వారు లేదా కల్పితము కలిగిన వారు మోక్షమును వెతుకుతారు, కానీ పాపములను మాత్రం మరింత ధైర్యంతో చేస్తుంటారు. ఎందుకనగా అసత్తునికి సంపూర్ణ నమ్మకం లేదు. వాస్తవానికి దేవుడు ఉన్నాడని, పాపము వలన తప్పక శిక్ష కలుగుతుందని నమ్మకమున్నటువంటి వ్యక్తి ఎన్నడూ పాపానికి పాల్పడడు. ఎందుకనగా అతనికి సంపూర్ణమైన నమ్మకము ఉండవలెను, కేవలం ఆచారము ప్రకారము కాకుండా. నిశ్చయముగా అటువంటి వ్యక్తి పాపపు మార్గముల నుండి దూరముండును. నిజమైన తత్వము మోక్షానికి ఏమనగా పవిత్ర ఖురాన్ను మనము పూర్తిగా ఆచరించవలెను, దానిని స్వీకరించవలెను. కావున అల్లాహ్ ఆదేశములను ఆచరించండి, విశ్వాసము సంపూర్ణము చేసుకొనుటకు ప్రయత్నించండి. ఇదే మోక్షము, లేనిచో చాలా కష్టము ఎదురగును. వారు అలైహిస్సలాం ఇట్లనిరి: ఎవరైతే అల్లాహ్ కొరకు తమ మనసుతో యుద్ధము చేస్తారో వారు అదృష్టవంతులు. కాని ఎవరైతే తమ మనసు కొరకు అల్లాహ్తో యుద్ధము చేస్తారో, అల్లాహ్ ప్రకారము జీవితము గడపరో అటువంటి వారు దురదృష్టవంతులు. ఎందుకనగా అటువంటి వారు తమ మనసు కొరకు అల్లాహ్ ఆదేశమును దాటవేస్తున్నారు. వారు ఎన్నటికీ ఆకాశములో ప్రవేశించలేరు. కావున మీరు ప్రయత్నించండి అల్లాహ్ తాలా సామీప్యము పొందుటకు. మీరు ఒక్క పదము గాని ఒక్క బిందువు గాని పవిత్ర ఖురాన్ మీకు వ్యతిరేకంగా సాక్ష్యము ఇవ్వకుండా జీవితమును గడుపుటకు ప్రయత్నించండి. లేనిచో ఏ మాత్రం పాపము చేసినా ఆ పాపము తప్పక శిక్ష విధించును. సమయము తక్కువున్నది, జీవితములో పనులు చాలా ఎక్కువున్నాయి. కావున వేగంగా అడుగు ముందుకు వేయండి. మీరు అల్లాహ్ తాలా ఆస్థానములో ప్రవేశపెట్టుతున్నది సంపూర్ణంగా మంచిగా ఉన్నదో లేదో బాగా పరిశీలించుకోండి.
లేనిచో తర్వాత మీరు ప్రవేశపెట్టున్నది ఒక వ్యర్థమైన వస్తువు వలె అల్లాహ్ ఆస్థానములో ప్రవేశపెట్టలేని స్థితిలో ఉన్నట్లు మీకు తెలియవచ్చును. మనము నిజమైన రీతిలో పవిత్ర ఖురాన్ బోధనను అర్థము చేసుకొని దానిని ఆచరించుటకు అల్లాహ్ మనందరినీ అనుగ్రహించుగాక. మనం ఎల్లప్పుడూ అల్లాహ్ కృతజ్ఞత తెలుపువారము కావలెను. అతడు అందించినటువంటి సన్మార్గమును మనము సద్వినియోగం చేసుకోవలెను. మనము విశ్వాసము, నమ్మకము, అల్లాహ్తో భయపడు విషయములో మనము ఇంకా ముందుకు వెళ్ళవలెను. మనము కేవలం రమజాన్లోనే కాక ఎల్లప్పుడూ పవిత్ర ఖురాన్ బోధనను తమ జీవితంలో భాగస్వామిగా చేసుకోవలెను. ఎప్పటి వరకైతే మనము హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాతు వస్సలాం బయత్ హక్కు చెల్లించుటకు ప్రయత్నించమో, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బానిసత్వంలో ఇస్లాం పునర్వైభవము కొరకు పంపబడినటువంటి మసీహ్ మౌద్ అలైహిస్సలాం బయత్ హక్కు చెల్లించమో, అప్పటి వరకు మన విశ్వాసము సంపూర్ణము కాదు. పవిత్ర ఖురాన్ యొక్క అధికారమును మన మెడలపై వేసుకోవలెను. అల్లాహ్ ఈ రమజాన్లో కూడా తర్వాత కూడా ఎల్లప్పుడూ మనం పవిత్ర ఖురాన్ బోధనతో లబ్ధి పొందేటట్లు మనందరినీ అనుగ్రహించుగాక. దుఆలలో పాలస్తీనా వాసులను కూడా గుర్తుంచుకోండి. యుద్ధముతో పాటు ఆకలి, వ్యాధితో ఇప్పుడు పిల్లలు, అమాయకులు తమ ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పుడు UN సంస్థ కూడా ఇట్లు ప్రకటించినది, అనగా ఈ కరువు అనేది మానవుని కల్పితమైనది, అనగా ఆకలి, ఆపద. ఇది ఇస్రాయిలీ ప్రభుత్వ కఠినత్వము, మొండితనము వలన ఏర్పడినది. ఇప్పటికీ దారులు తెరుచుకున్నచో, సహాయము అందినచో కొంచెం మెరుగుపడే అవకాశం ఉన్నది. ఇలాగే సూడాన్ ప్రజల కొరకు కూడా దువా చేయండి. అల్లాహ్ వారి నాయకులకు, అధికారులకు సద్బుద్ధి ప్రసాదించుగాక. అక్కడ కూడా ఆకలి, వ్యాధితో ప్రజలు మరణిస్తున్నారు. తమ వారే తమ స్వదేశీ వ్యక్తులపై హింసలు చేస్తున్నారు. ఇదంతా కేవలం తుచ్చ కోరికల వలన, పవిత్ర ఖురాన్ బోధనను మర్చిపోయినందువలన, అల్లాహ్ తరపున పంపబడినటువంటి ఈ కాలపులో నీ ఇమామును నిరాకరించినందువలన జరుగుతున్నది. ఇలాగే అనేక ముస్లిం దేశాల పరిస్థితి ఉన్నది. అక్కడ కూడా చాలా బాధాకరమైన పరిస్థితి ఏర్పడినది. ప్రభుత్వాలు తమ పౌరులను హింసిస్తున్నాయి, పరస్పరం యుద్ధము చేసుకుంటున్నారు. అల్లాహ్ వారిని కరుణించుగాక. పాకిస్తాన్లోని మన అహ్మదీయులు అనగా ఖైదీల కొరకు దువా చేయండి. ఇలాగే యెమెన్లోని ఖైదీల కొరకు కూడా దువాలు చేయండి. పాకిస్తాన్లో సాధారణ పరిస్థితుల కొరకు కూడా దువా చేస్తుండండి. అల్లాహ్ అహ్మదీయులను సురక్షితంగా ఉంచుగాక. నమాజ్ తర్వాత నేను కొన్ని పరోక్ష అంత్యక్రియ ప్రార్థనలను చదివిస్తాను. వారి గురించి ప్రస్తావించదను. మొదటి ప్రస్తావన డాక్టర్ జహీరుద్దీన్ మన్సూర్ అహ్మద్ గారిది. వీరు అమెరికాలో గత కొద్ది రోజుల క్రితం మృతి చెందినారు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. వీరు సాహెబ్జాదీ అమ్తుర్ రషీద్ బేగం మరియు మియా అబ్దుర్ రహీం అహ్మద్ గారి కుమారులు. వీరు తల్లి తరపున హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం మరియు హజరత్ హకీం మౌల్వీ నూరుద్దీన్ సాబ్ ఖలీఫతుల్ మసీహ్ అవ్వల్ రజల్లాహు తాలా అన్హు గారి మనుమడు, అలాగే హజరత్ ముస్లే మౌద్ గారి మనుమడు కూడా. తండ్రి తరపున హజరత్ ప్రొఫెసర్ అలీ అహ్మద్ సాబ్ రజల్లాహు తాలా అన్హు సహాబీ హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం ముని మనుమడు. వీరు మెడికల్లో పట్టా పొందినారు. ఆ తర్వాత సైన్యములో పనిచేసినారు. అనంతరం రబువాలో మెడికల్ క్లినిక్ కూడా వీరు ప్రారంభించారు. చుట్టుపక్కల ఉన్నటువంటి పేదలకు చాలా సహాయము చేసేవారు. ప్రజలు కూడా వీరితో వీరి క్లినిక్ నుండి లబ్ధి పొందినారు. ఖుద్దాముల్ అహ్మదియా అన్సారుల్లాలో సేవలందించు అనుగ్రహము వీరికి కలిగినది. మొహతమింగా మరియు ఖాయిదిగా కూడా అమెరికాకు వీరు వలసపోయినప్పటి నుంచి నేషనల్ సెక్రటరీ తాలీముల్ ఖురాన్గా వీరు సేవలందించారు. అలాగే ఖిలాఫత్తో వీరికి చాలా నిరుపమాన సంబంధముండెను. విధేయత మరియు అభిమాన సంబంధముండెను. నేను కూడా చూశాను. నాతో కూడా వీరు ఎంతో ఆప్యాయతతో ఉండేవారు. ఖిలాఫత్ తర్వాత వీరు
అభిమానమును చాటుకున్నారు. ఎల్లప్పుడూ దువా కొరకు రాస్తుండేవారు. ప్రతి పని కొరకు దువా చేయాలని వ్రాసేవారు. తాలీముల్ ఖురాన్ విభాగము కొరకు వీరు చాలా కష్టపడి పనిచేసినారు. వీరి భార్య రిజ్వానా గారిట్లు తెలుపుతున్నారు, పవిత్ర ఖురాన్తో వీరుకు అమితమైన అభిమానముండెను. ఎల్లప్పుడూ పవిత్ర ఖురాన్ను పఠించుటకు ప్రత్యేక ఏర్పాట్లు చేసేవారు. కారులో ప్రయాణిస్తున్నప్పుడు కూడా, ప్రయాణములు ఉన్నప్పుడు కూడా స్వయంగా పవిత్ర ఖురాన్ను పఠించేవారు. లేదా పిల్లలను నాకు చదివి వినిపించాలని చెప్పేవారు. అనంతరం పిల్లలకు వీరు తప్పులు జరిగినచో సరిదిద్దేవారు కూడా. కుమార్తె సల్మానా ఇట్లు తెలుపుతున్నారు, వివాహము తర్వాత నాకు వీరు క్రమం తప్పకుండా ఫోన్ చేసి పవిత్ర ఖురాన్ అనువాదము నేర్పించేవారు. సెలవులలో తమ మనుమరాళ్లకు కూడా స్వయంగా పవిత్ర ఖురాన్ చదివించేవారు. వీరి యొక్క ప్రత్యేకత ఏమిటనగా, చిన్న చిన్న తప్పు జరిగినను వీరు క్షమాపణ కోరేవారు. కొత్తగా బయట్ చేసిన వారిని తమ ఆనంద వేడుకలలో చేర్చుకునేవారు. ఇందుకు తమ పిల్లలను కూడా వీరు సూచించేవారు. వారి అల్లుడు మిర్జా నబీల్ అహ్మద్ గారిట్లు తెలుపుతున్నారు, ప్రతి ఒక్కరితో ప్రేమ ఆప్యాయతతో భేటీ అయ్యేవారు. బాజమాత్ నమాజ్కు వీరు తప్పకుండా హాజరయ్యేవారు. పవిత్ర ఖురాన్ పఠనము చేసేవారు. మాకు కూడా దీని గురించి ఆదేశించేవారు. కోవిడ్ రోజులలో తమ ఇంట్లో అందరినీ పిలిపించుకొని నమాజ్ చదివించేవారు. ఎల్లప్పుడూ ఇట్లనేవారు, ఏదైనా మీకు సమస్య ఎదురైనచో వర్తమాన ఖలీఫాకు ఉత్తరము రాయండి. ఎల్లప్పుడూ ఇదే పద్ధతిని అవలంబించారు. వారి కుమార్తె కూడా ఇట్లు వ్రాసినారు, ముఫ్లిహా, మాకు కూడా ఎల్లప్పుడూ మీరు సానుకూలంగా ఆలోచించాలని చెప్పేవారు. మీరు మంచి నమ్మకము కలిగి ఉండాలని చెప్పేవారు. ఎల్లప్పుడూ నిరాడంబరతను ప్రదర్శించేవారు. మీరు తప్పులను అంగీకరించండి అని కూడా చెప్పేవారు. వారి అక్క కూతురు కూడా వారి యొక్క ఈ ప్రత్యేకతలను వివరిస్తూ ఇట్లు వ్రాశారు, శోకం పరామర్శించేందుకు వచ్చేటువంటి ప్రతి ఒక్కరూ ఇట్లు తెలుపుతున్నారు, ఈ మృతులు ఎంతో మెతక వైఖరితో మృదు స్వభావంతో మాట్లాడేవారని. ఫర్హాద్ రానా గారు మురబ్బి గారిట్లు తెలుపుతున్నారు, 15 సంవత్సరాల వయసు నుండి వారితో నాకు అనుబంధం గలదు. నన్ను వారు జమాత్తో జోడించారు, లేదా వారి వల్లనే నేను నా జీవితమును త్యాగము చేశాను, సమర్పించాను. చౌదరి వసీం అహ్మద్ గారిట్లు వ్రాస్తున్నారు, ఒకసారి ఖలీఫతుల్ మసీహ్ రాబే మాకు ఒక పని అప్పగించారు. ఏదో ప్రాజెక్టు పని మీద 1974లో మమ్ములను నియమించారు. అప్పుడు వీరెంతో కష్టపడి చాలా నిరాడంబరతో పనిచేసేవారు. కొన్నిసార్లు పూర్తి రాత్రి వీరు పనిలో నిమగ్నమై ఉండేవారు. రోగులకు చాలా ఆప్యాయతతో సేవలందించేవారు. వారికి తమ వద్ద నుండి డబ్బులు చెల్లించి చికిత్స చేయించేవారు. డబ్బులు కూడా ఇచ్చేవారు, మందులు కూడా కొనిచ్చేవారు. అలాగే పేదల పెన్నిదిగా అతిథి మర్యాదలు చేసేవారు. వీరు నాకు చిన్నమ్మ వరుసలో సోదరుడవుతారు. నేను కూడా చూసినాను వీరి ఇంటికి వెళ్ళి. జల్సా రోజులలో కూడా వీరు అందరినీ సానుభూతితో ఆదుకునేవారు. వీరి తల్లిదండ్రులు ఇద్దరు కూడా మంచిగా ఉండేవారు. అదే ప్రభావము వీరిపై కూడా పడినది. అతిథి మర్యాద వీరి యొక్క ప్రత్యేక లక్షణం. జల్సా రోజులలో కూడా తమ ఇంటిని వీరు మొత్తం ఖాళీ చేసి తాము మాత్రం టెంటులలో జీవితము లేదా ఆ రోజులను గడిపేవారు. మొత్తం ఇంటిని అతిథుల కొరకు వీరు అప్పగించేవారు. ఇది వీరి యొక్క సత్య స్వభావము వీరికి లభించినది. రెండవ ప్రస్తావన గౌరవనీయులైన హసన్ ఆబ్దీన్ ఆగా సిరీన్ గారిది. వీరు కెనడాలో ప్రస్తుతం ఉంటున్నారు. గత కొద్ది రోజుల క్రితం వీరు 80 సంవత్సరముల వయసులో మృతి చెందారు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. వీరి కుమారుడు అబ్దుల్ ఖాదిర్ ఆబ్దీన్ గారిట్లు వ్రాశారు, మా వద్ద సున్నీ కుటుంబంలో మా తండ్రి గారు జన్మించారు. ఆ తర్వాత షియా మతమును అవలంబించారు. ఆ తర్వాత వీరి పెద్ద సోదరుడు బషీరుద్దీన్ ఆబ్దీన్ గారు MTA ద్వారా జమాతు గురించి తెలుసుకున్నారు.
వివిధ విషయముల గురించి జమాత్ యొక్క విశ్లేషణలు లేదా వివరములతో ప్రభావితమై జమాత్ యొక్క సత్యతను వీరు స్వీకరించారు. అనంతరం వీరు ఇంట్లో ఈ యొక్క విషయమును మాట్లాడడం మొదలుపెట్టినారు. వీరిట్లు తెలుపుతున్నారు, 2 నెలలలోనే నా తండ్రి గారు మరియు నా సోదరునిలో సంభాషణ మొదలైనది. వీరు ఎప్పటివరకైతే సంతృప్తి చెందినారో అప్పుడు వీరు బయత్ పత్రము పూరించి పంపినారు. ఇట్లు తెలుపుతున్నారు, నా తండ్రి గారి ప్రభావము సోదరీమణులపై ఉండెను, కావున వారు కూడా అహ్మదీయత్ను స్వీకరించారు. ఇలా కుటుంబం మొత్తం అహ్మదీగా మారెను. వారి యొక్క గృహము జమాత్ కొరకు కేంద్రముగా ఉండెను. అక్కడే అహ్మదీయత్ యొక్క ప్రచారము చేయబడేది. నమాజులు కూడా చదవబడేది. జుమా నమాజు కూడా చదవబడేది. సిరియాకు అధ్యక్షునిగా హలబ్ జమాతులో వీరు సేవలందించే అనుగ్రహము పొందినారు. తహజ్జుద్ నమాజ్ క్రమం తప్పకుండా చదివేవారు. జమాత్ యొక్క పుస్తకాలను క్రమం తప్పకుండా పఠించేవారు. గొప్ప ప్రవర్తనలు కలిగి ఉండిరి. ఖిలాఫత్ పట్ల అమిత అభిమానము కలిగి ఉండిరి. ముబల్లిగీన్లను చాలా గౌరవించేవారు. ఎంతో నిరాడంబరతో అలాగే అతిథి మర్యాదలు చేస్తూ జీవితము గడిపారు. వారి భార్య జుబేదా గారెట్లు తెలుపుతున్నారు, గొప్ప సద్గుణములు కలిగి ఉండిరి. మంచి భర్తగా ఉండిరి. ఇంటి పనులలో నాకు సహకరించేవారు. నా సోదరీమణులు, సోదరులు అలాగే బంధువులతో మంచిగా వ్యవహరించేవారు. పిల్లలను ఎల్లప్పుడూ నిజము చెప్పాలని, విశ్వాసులుగా ఉండాలని, ఎంతో ఆప్యాయతతో ప్రజలను పలకరించాలని సూచించేవారు. అతిథి మర్యాదలు చేయాలని సూచించేవారు. తహజ్జుద్ నమాజ్ క్రమం తప్పకుండా చదివేవారు. ఎల్లప్పుడూ చందాలను క్రమం తప్పకుండా చెల్లించేవారు. ఒక మనుమడు అనగా వీరి మనుమడు జామియా అహ్మదియాలో చదువుతున్నాడు. అతడిట్లు తెలుపుతున్నాడు, నా తాతగారు ఎంతో నిరాడంబరులు, సహనము వహించేవారు. ఉన్నదానిలోనే సరిదిద్దుకొని జీవితము గడిపే వ్యక్తిగా ఉండిరి. తహజ్జుద్ నమాజులో నేను వీరిని క్రమం తప్పకుండా చూశాను. పవిత్ర ఖురాన్ను కూడా క్రమం తప్పకుండా పఠించేవారు. ప్రజలతో ఆప్యాయతతో భేటీ అయ్యేవారు. క్షమించే గుణము వీరిలో ప్రత్యేకంగా ఉండెను. ముస్లెహ్ షమూర్ గారు మురబ్బీ ఇట్లు తెలిపిరి, వీరిలో ఉన్నదానిలోనే సరిదిద్దుకునే గుణము చాలా స్పష్టంగా ఉండెను. ఆర్థిక కష్టములు ఎదురైనను ఎవరితో సహాయము అడిగేవారు కాదు. చాలా తక్కువ పైసలు ఉన్నా అందులో నుండి కూడా చందాలు చెల్లించేవారు. ఎవరితో వీరు రుణపడకూడదని భావించేవారు. దుకాన్ పోవాలన్నా, ఎటైనా వెళ్ళాలన్నా మేము అనేకసార్లు వారికి చెప్పినాము, మిమ్ములను మా వాహనంలో తీసుకెళ్తామని. కానీ వారు చలికాలములో కూడా నడుచుకుంటూ పోయేవారు. చివరి రోజుల వరకు వీరు నడిచే అలవాటును కొనసాగించారు. ఎంత కష్టమైనా కూడా చలిలో కూడా వీరు నడుచుకుంటూ దుకాణానికి పోయేవారు. ఎవరిపై ఆధారపడి ఉండేవారు కాదు. చాలా కృతజ్ఞత భావము కలిగిన వ్యక్తులు వీరు. హాఫిజ్ అబ్దుల్ వహీద్ భట్టి గారిట్లు తెలుపుతున్నారు, హసన్ ఆబ్దీన్ గారి ఉనికిలో నేను ఎల్లప్పుడూ హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం ఒక దైవవాణి యద్ఊన లక సులహావుల్ అరబ్ వ అబ్దుల్లా షామ్ ను పూర్తిగా చూశాను. అనగా అరబ్ యొక్క సత్యమూర్తులు, సత్యవంతులు నీ కొరకు దువా చేస్తారని అల్లాహతాలా హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాంకు ఈ సువార్తవాణి ద్వారా తెలిపెను. ఎవరితోనైనా వారు ఆలింగనం అయినప్పుడు మీములను నేను చాలా ప్రేమిస్తున్నానని చెప్పేవారు. ఎందుకనగా మీరు మెహదీ అలైహిస్సలాం జాతికి లేదా కుటుంబానికి చెందినవారు. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం ప్రస్తావన వచ్చినప్పుడు వారు వెంటనే అలైహిస్సలాతు వస్సలాం అని పలికేవారు. వారి కండ్లలో నీళ్లు తిరిగేయి, తడిబారిపోయాయి. ఇంకా ఇట్లు తెలిపిరి, ఈ కాలములో అంతటా అంధకారము అలముకున్నది. ఇటువంటి కాలంలో నిజమైన ఇస్లాంను మనకు హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాతు వస్సలాం పరిచయం చేశారు. ఖిలాఫత్ను అమితంగా ప్రేమించేవారు. అల్లాహ్ తాలా వారిని కరుణించి
వారిని క్షమించుగాక, వారి యొక్క స్థాయి అంతస్తులను పెంచుగాక. మూడవ ప్రస్తావన ఉస్మాన్ హుసేన్ మొహమ్మద్ ఖైర్ గారిది. వీరు గత కొద్ది రోజుల క్రితం 60 సంవత్సరముల వయసులో మృతి చెందారు. వీరు సౌదీ అరబ్లో నివాసం ఉండేవారు. 2007లో అక్కడ ఎంటీఏ ద్వారా వీరికి జమాత్ గురించి తెలిసినది. అనంతరం బయత్ చేశారు. వాస్తవానికి వీరు సూడాన్ దేశస్థులు. తర్వాత సూడాన్ తిరిగి వచ్చారు. ఇంట్లో వీరు డిష్ ఏర్పాటు చేశారు. తమ కుటుంబ సభ్యులకు, సోదరీమణులకు, సోదరులకు ప్రచారం చేయడం మొదలుపెట్టారు. కావున తర్వాత వారి మిగతా కుటుంబ సభ్యులు కూడా అహ్మదీయులైనారు. 3 సోదరులు, 1 సోదరి, భార్య, పిల్లలు తర్వాత బయత్ చేశారు. ఆ తర్వాత కూడా వీరు మరల తమ యొక్క కుటుంబ సభ్యులతో రెండవసారి బయత్ యొక్క పత్రము పూరించి పంపినారు. ఆ యొక్క బయత్ పత్రము ఉత్తరము వారికి లభించిన తర్వాత వారికి సంతృప్తి కలిగినది. వీరి యొక్క గృహము జమాత్కు కేంద్రంగా ఉండెను. సూడాన్లో అక్కడ జుమా నమాజ్ చదివేవారు, ఎంటీఏ చూసేవారు. అలాగే పాఠాలు, పవిత్ర ఖురాన్, విశ్లేషణ తఫ్సీర కబీర్ను వీరు క్రమం తప్పకుండా చదివేవారు. జమాత్ కొరకు ఖర్చు చేయుటలో వీరు చాలా ముందుండేవారు. అహ్మదీయులు వచ్చినచో చాలా ఆనందపడేవారు. జమాతు నుండి ఎప్పుడు కూడా వీరు ఖర్చులకు నగదు అడగలేదు, సొంతంగా ఖర్చు చేసేవారు. ఇలాగే ఎవరైనా జమాతులో ఏదేని పదవి వీరుకు ఇచ్చినప్పుడు వారిట్లనేవారు, ఈ యొక్క పదవిని మీరు తీసుకోండి లేదా నవ యువకులకు ఇవ్వండి, వారు పని ఎక్కువ నేర్చుకునే అవకాశం ఉంటుంది అని అనేవారు. ఈ మృతుని భార్య, పిల్లలు కూడా వీరి వలె సేవ చేస్తున్నారు. వీరి యొక్క కుమార్తె డాక్టర్గా ఉన్నారు. వీరి కుమారుడు కూడా ఆర్థిక శాఖలో డ్యూటీ చేస్తున్నారు. ఇప్పటి వరకు వీరి యొక్క గృహము కేంద్రంగా వినియోగించడం జరుగుతుంది. కానీ ఈ అంతర్యుద్ధం తర్వాత ప్రజలు ఆ యొక్క ప్రాంతములలో చెల్లా చెదురైనారు. సంప్రదింపులు గతము వలె లేవు. కావున ఇంతకు ముందు కూడా నేను చెప్పాను, అక్కడి పరిస్థితుల కొరకు చక్కబడాలని దువా చేయండి. మరల జమాతు ఏకము కావాలని కూడా దువా చేయండి. వీరి జ్ఞాపకార్థం భార్యతో పాటు 2 కుమారులు, కుమార్తెలు ఉన్నారు. 4వ ప్రస్తావన మొహమ్మద్ జుహరాబీ గారు అల్ జజాయిర్ గారిది. వీరు గత కొద్ది రోజుల క్రితం 48 సంవత్సరముల వయసులో మృతి చెందారు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. సదర్ జమాత్ ఇట్లు వ్రాస్తున్నారు, ఈ మృతుడు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుండెను. జమాత్ పట్ల వీరికి చాలా ప్రేమ ఉండెను. ఎంతో అతిథి మర్యాదలు చేసేవారు. ఖిలాఫత్కు విధేయులుగా ఉండేవారు. సైన్యములో ఉద్యోగం చేసేవారు. మిత్రులు వారికి కలిసినప్పుడు, వారింటికి వచ్చినప్పుడు చాలా ఆనందపడేవారు. పేదరికం ఉన్నను వీరు అతిథి మర్యాదలు చేయటంలో చాలా ముందుండేవారు. వీరికి న్యాయ స్థానము నుండి కూడా కొన్ని సమస్యలు ఎదురైనవి. అప్పుడు న్యాయమూర్తి వారిని ఇట్లు అడిగెను, మీరు ఈ జజాయిర్లోని ఉన్నను ఒక భారతీయ వ్యక్తిని ఎలా అనుసరిస్తున్నారు? అప్పుడు వీరు తిరిగి ఇట్లు ప్రశ్నించిరి, ఈ జజాయిర్ వంటి దేశము ఒక భారతీయుని వ్యక్తితో ఎందుకు భయపడుతున్నది? అనగా హజరత్ ఇమాం మెహదీ అలైహిస్సలాంను మీరు తక్కువగా భావించినప్పుడు అతనితో మీరు భయపడవలసిన అవసరమేమున్నది? ఇప్పుడు ప్రస్తుతం ముల్లాల పరిస్థితి ఇలాగే ఉన్నది. వారికి భయము లేనిచో మాకు జమాత్ ప్రచారము చేయకూడదని ఎందుకు మమ్ములను అడ్డుకుంటున్నారు? ప్రచారములో ఎందుకు ఆటంకములను కలిగిస్తున్నారు? ఈ భయము వల్లనే వీరు మమ్ములను మాట్లాడనివ్వడం లేదు. ఎందుకనగా సత్యమును ప్రజలు స్వీకరిస్తారు. అందుకే అసత్యపు మాటలను జమాత్పై మోపుతున్నారు. వీరు హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాతుస్సలాంకు అంటగడుతున్నారు. ఖిలాఫత్తో అనుబంధం గురించి వీరిట్లు వ్రాస్తున్నారు, అల్ జజాయిర్లో చారిటీగా జమాతును రిజిస్టర్ చేయాలని నేను వీరికి వ్రాసినాను. అప్పుడు వారు ఇలా చేయవలసిన అవసరం లేదని భావించిరి. కానీ వర్తమాన ఖలీఫా ఆదేశము అందిన తర్వాత ఇప్పుడు మనము అన్ని రకాల మాటలను నిలిపివేయవలను, కేవలం ఈ ఆదేశమును పాటించుటకు ప్రయత్నించవలనని సదర్ జమాత్కు చెప్పినారు. ఆ తర్వాత మనం ముందడుగు వేయాలని వీరు అభిప్రాయపడ్డారు.
మరో ప్రస్తావన సయీద్ అహ్మద్ వడాయిచ్ గారిది. వీరు అబ్దుల్ హై వడాయిచ్ గార్ రబువా గారి కుమారుడు. గత కొద్ది రోజుల క్రితం వీరు మృతి చెందినారు. వీరి యొక్క ముత్తాత ద్వారా వీరి వంశములో అహ్మదియత్ వచ్చినది. హజరత్ మసీహ్ సలాంకు వారు సహాబిగా ఉండిరి. వారిపై కూడా కొన్ని వాద్యములు మోపబడినవి. నజారత్ ఉమూరి అమ్మ నివేదిక ప్రకారము మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమును కించపరిచారనే నిరాధార ఆరోపణ వీరిపై ఉండెను. వీరిని బంధించబడెను. ఆ తర్వాత వాద్యము నడిచినది. అనంతరం వీరు నిర్దోషిగా బయటకి వచ్చారు. 3 సంవత్సరములు 2 నెలల వరకు దైవ మార్గములో వీరు ఖైదీలుగా ఉండే అనుగ్రహము పొందినారు. వీరితో తీవ్రమైన శత్రుత్వము ప్రజలకు ఉన్నందున వీరు నిర్దోషులుగా ప్రకటించబడినను వారు తమ ఇంటికి పోలేకపోయారు. రబువాలోనే మిగతా సమయము గడిపినారు. మరో ప్రస్తావన షెహబాజ్ గొందల్ గారిది. వీరు అహ్మద్ ఖాన్ గొందల్ గారి కుమారులు. వీరు రబువా వాస్తవ్యులు కానీ ప్రస్తుతం హాలెండ్లో నివాసముంటున్నారు. వీరు గత కొద్ది రోజుల క్రితం మృతి చెందినారు. హాలెండ్లోనే. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. వీరి వంశములో అహ్మదియత్ వీరి యొక్క తాత ఖుషీ మొహమ్మద్ నవాబ్ షా గారి ద్వారా వచ్చినది. 2వ ఖిలాఫతులో వీరు బయత్ చేసినారు. 1992లో వీరు కూడా దైవ మార్గములో బందీలుగా ఉండే సత్కారము పొందినారు. ఆ తర్వాత వీరిని వీరి ఇంటి నుండి బంధించబడి తీసుకుపోయినారు. వీరు కూడా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అవమానించారనే నిందతో లేదా ప్రచారము నిరాధార ఆరోపణతో బంధించబడిరి. 10 సంవత్సరముల వరకు వాద్యము నడిచినది. తర్వాత వీరు బెయిల్ మీద బయటికి వచ్చారు. 2-3 నెలలు వీరు దైవ మార్గములో ఖైదీలుగా ఉండినారు. ఆ తర్వాత బెయిలు లభించినది. కానీ వాద్యము మాత్రం 10 సంవత్సరాల వరకు నడిచినది. 5 పూటల నమాజ్తో పాటు తహజ్జుద్ నమాజ్ క్రమం తప్పకుండా చదివేవారు. జమాత్ పనులలో ముందుండేవారు. ఏ పని అప్పగించబడినా ఎంతో చక్కగా వీరు నిర్వర్తించేవారు. అల్లాహ్ తాలా ఈ మృతులందరినీ క్షమించుగాక, వారిని కరుణించుగాక, వారి స్థాయి అంతస్తులను పెంచుగాక. నమాజ్ తర్వాత వీరి నమాజ్ జనాజా అనగా ప్రత్యక్ష అంత్యక్రియ ప్రార్థన కూడా నేను చదివింతును. Alhamdulillah nahmaduhu wa nasta'inuhu wa nastaghfiruh wa nu'minu bihi wa natawakkalu alayhi wa na'udhu billahi min shururi anfusina wa min sayyiati a'malina. Man yahdihillahu fala mudilla lahu ومن يضلل فلا هادي له ونشهد أن لا إله إلا الله ونشهد أن محمدا عبده ورسوله. عباد الله رحمكم الله إن الله يأمر بالعدل والإحسان وإيتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون. اذكروا الله يذكركم وادعوه يستجب لكم ولذكر الله أكبر.